అదృశ్యులైపోయారు. మోసం! హిరణ్యాక్షుణ్ణే మోసం చేశారు. కానీ ఎక్కడికెడతారు? నేను మిమ్మల్ని భూలోకాన, పాతాళంలో, ఆకాశాన వెంబడిస్తాను. సర్వత్రా నాకే కదా అధికారం ఉండేది. ఎక్కడికెళ్ళగలరు మీరు? శాంతించండి దైత్యరాజా, కొంచెం శాంతించండి. నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు. నారాయణ నారాయణ, ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు? ఎందుకు? ఏమంటున్నావు? దైత్యరాజా, నేనేమన్నా అదంతా తమ పక్షాన దేవతలకు విరుద్ధంగాను అన్నదే. నన్ను చూసి భయభీతుడు అయి నీవు అలా అంటున్నావు నారదా? లేదు లేదు దైత్యరాజా, నాకు తమకు మధ్య భయానికేం తావులేదు. యుగ యుగాల ప్రేమ ఉంది. నేను తమకు శ్రేయోభిలాషినే. ఏమన్నా? ఏం లాషివి? శ్రేయోభిలాషిని. అక్కడితోనే ఆగు. నాకు కాస్త చెప్పు, ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు? నీకు కనిపిస్తూనే ఉంటారు కదా. అవునవును దైత్యరాజా, నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది. నారదా, నీవేదో వాగుతూ ఉంటావు. ముందు శ్రేయోభిలాషినన్నావు, ఇప్పుడేమో భవిష్యత్ అంటావు. త్వరగా చెప్పేయి, ఇప్పుడు ఆ దేవతలు ఎక్కడ దక్కున్నారు? అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా. కానీ నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే, తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పరుగెత్తటం ఎందుకని? మళ్ళీ అదే వాగుడా? మొదట శ్రేయోభిలాషట, తర్వాత భవిష్యత్తు, ఇప్పుడేమో పరిగెత్తడవా? నా కోపాన్ని నీవు మరింత పెంచక నారదా. అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు. అదీ కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట మారుస్తున్నావు. ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా? దీని ఫలితమేమిటో నీకు తెలుసా? తెలుసు. అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్నే కలిగిస్తుంది దైత్యరాజా. అయితే ఎందుకు చేస్తున్నావు ఈ దురాగతం? ప్రశ్న నాది, తమరడిగేశారు. ప్రశ్నలనెప్పుడు శక్తిమంతులే బలహీనుణ్ణి అడుగుతారు. అదే నేననేది, అదే నేను అడుగుతున్నాను దైత్యరాజా. ప్రశ్నలు ఎప్పుడూ కూడా శక్తిమంతులే అడుగుతారు. మరి తమరెందుకు అడిగారు అని? ఇంత దురహంకారమా? మళ్ళీ అదే ప్రశ్న. నేను ప్రశ్న అడుగుతాను, నీవు సమాధానం ఇవ్వు. పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, మన ప్రశ్న ఏమిటి? తమరి ప్రశ్న? నువ్వెంతో దుష్టుడివి నారదా. మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా? నాకొక మాట చెప్పు, నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి? అవసరమేమిటి వారిని వెతకటానికి? మళ్ళీ మళ్ళీ ప్రశ్న. ప్రశ్న కాదు, అడిగింది చెప్పు. అసురరాజా, నాకిది అంతా బాగా తెలుసును. తమరు భూలోకం పైన, పాతాళలోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే, ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా. ఏమిటి నీవనేది నారదా? నారాయణ నారాయణ, మధ్యలో నేనెవరిని చెప్పడానికి? ఇదంతా విధి విధానంలో ఉన్నదే. నీవు నిజమే చెప్పావు నారదా. మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయయాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు. కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట. తమ తండ్రి కశ్యపుల వారు నిజమే చెప్పారు, తమ హితం కోరే చెప్పారు. మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేదేమిటంటే, తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి. ఆయన అసుతోషులే, శీఘ్రమే ప్రసన్నులైపోగలరు. తమరు ఆయనను పుత్రునిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు. అదంతా సరేలే, కానీ నీవు నాకు చెప్పగలవా నారదా?
ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన అవసరం ఏమిటి? మళ్ళీ ప్రశ్న అడిగారు. నేను మీకు చెప్పేదేమిటంటే దైత్యరాజా, తమరేగా ఇందాక నాతో అన్నారు, ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ. సరే, ఆ సంగతి ఇక వదిలేద్దాం. కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే దైత్యరాజా, తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి, ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి. తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు. అయితే నేను ఇక వెంటనే శివారాధన ఆరంభించవలసిందే. ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా. నారాయణ నారాయణ. తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్లి శివారాధన ఆరంభించవలసిందే దైత్యరాజా. స్వర్గ విజేత మహారాజు హిరణ్యాక్షుడికి, స్వర్గ విజేత మహారాజు హిరణ్యాక్షుడికి, స్వర్గ విజేత మహారాజు హిరణ్యాక్షుడికి. హిరణ్యాక్షుడు తన ప్రియమైన తల్లికి, పూజ్యులైన తండ్రికి సాదరంగా నమస్కరిస్తున్నాడు. యుగ యుగాలు ముల్లోకాలను పాలించు నాయనా. కాని హిరణ్యాక్ష, నేను విన్నది భూమిని పాతాళాన్ని జయించటానికి వెళ్ళావటగా? అవును మాత, ఆ నిశ్చయంతోనే స్వర్గం నుంచి బయలుదేరాను. కానీ నేను విన్నదేమంటే, ఒక పుత్రుడికి తండ్రిని అవ్వకుండా నేను భూమిని పాతాళాన్ని జయించలేనట. అందుచేత పరాక్రముడైన పుత్రుని పొందటానికి నేను శివుణ్ణి ఆరాధించవలసిందే. శివారాధన చేయదలిచావా? చాలా మంచి ఆలోచన. ఆరాధన చేయవలసిన అవసరం ఏమొచ్చింది నాయనా? మీ ఇరువురి సోదరుల వివాహము అందమైన దైత్య కన్నెలతో జరిపిస్తాను. ఆ పిమ్మట నీకు పరాక్రములైన పుత్రులు జన్మిస్తారు. మన దైత్య వంశపు కీర్తి ఇనుమడిస్తుంది. అనవసరంగా పుత్రుల మనసుల్లో రేగే అత్యాశను నీవు పెంచబోకు దితి. దీని ఫలితం శుభం చేకూర్చదు. నేను మొదట్లోనే చెప్పాను, హిరణ్యాక్షుడి జాతకంలో సంతాన యోగం లేదు. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అతడికి పుత్రప్రాప్తి అవుతుంది, భార్య వల్ల కాదు. దేవర్షి నారదుడు నాకు ఇదే చెప్పాడు. పుత్రుణ్ణి పొందటానికి నేను తపస్సు చేయవలసిందేనట. నీకు ఏమైంది నాయనా? ఏదో భ్రమలో పడ్డట్టున్నావే. నీవు నా పుత్రుడు సుమా. ఈ దేవర్షి నారదుడు, ఆరాధన, శివుడు ఇవన్నీ మన మధ్య ఎలా ప్రవేశించాయి? పుత్రులకు తమ తల్లియే సర్వస్వము కదా. అందుచేత తక్కిన ఆలోచనలు కట్టిపెట్టి నీ తల్లి ఆజ్ఞను పాటించడమే ఇక నీ కర్తవ్యం. వెళ్ళి హిరణ్యకశిపుడు కూడా చెప్పు, మీ తల్లి దితి వివాహం చేసుకోమన్నదని. నేను మీ ఇరువురు కోసం దైత్య కళలను చూశాను. వెళ్ళి నా ఆజ్ఞను పాటించు. అసురరాజు హిరణ్యకశిపుడికి, యువరాణి ప్రయాదికి, అసురరాజు హిరణ్యకశిపుడికి, మహాబలి హిరణ్యాక్షుడికి, యువరాణి వరాక్షికి, మహాబలి హిరణ్యాక్షుడికి, యువరాణి వరాక్షికి. ప్రణామం పితాశ్రీ. ఆయుష్మాన్ భవ. ప్రణామం మాతా. సదా సుఖాలనుభవించు. వీరపుత్రులకు మాతవు కావాలి. కళ్యాణమస్తు. సదా సుఖీ భవ. స్వామి,
తమకేవైంది? తమరి ముఖం ఇంత విషాదంగా ఉందే? జీవితపు ఈ ఘట్టంలో ముఖంపై సంతోషం తాండవించాలి, కానీ తమరు చింతాగ్రస్తులయ్యారే? విశేషమేమీ లేదు వరాక్షి. విశేషం కాకపోయినా అది సాధారణమైన చెప్పండి మరి. ఏం చేస్తావో తెలుసుకుని. ఏ భార్య అయినా తన భర్త ఎందుకు చింతిస్తున్నాడో తెలుసుకుని ఏం చేయగలదో నేను తప్పక అదే చేస్తాను స్వామి. వద్దు వరాక్షి, వద్దు. నీవు ఈ విషయంలో ఏమీ చేయలేవు. స్వామి, తమకు తమరి చింత నిజంగా ఎంతో పెద్దదని తెలుసును కదా, కానీ చింతను సమ్మింపజేసే నా శక్తి తమ చింత కన్నా ఎక్కువో లేక తక్కువో తమకు తెలియనే తెలియదు. నీ తర్కం బాగానే ఉంది, కానీ నా చింత చిన్నది కాదు, పెద్దది కాదు, ప్రత్యేకమైనది. ప్రత్యేకమా, అద్భుతమా, విలక్షణమా? చెప్పండి స్వామి. అయితే విను వరాక్షి. మేము సోదరులం స్వర్గం జయించగానే దానవులు, మానవులు, దేవతలు, యక్షులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది నాకు తెలుసు స్వామి. మేము మా బాహుబలంతో భూమి పాతాళాలపై ఆధిపత్యం పొందే ప్రతిజ్ఞ చేశాం. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు స్వామి? అవన్నీ నాకు తెలుసు. తమరు నాకు చెప్పవలసిందల్లా నాకు ఏమాత్రమూ తెలియని సంగతులే. అయితే ఓ సత్యం తెలుసుకో. అదే మాకు చింతను కలిగించింది. నేను భూమిపై పాతాళంపై విజయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది. నీవు ఎందుకు నవ్వుతావు? అరే, నీవెందుకు నవ్వుతావు? ఇంతదాకా తెలియదు సుమా, నా పతిదేవులు ఇంత అమాయకులని. ఇంత అమాయకుల? ఎంత అమాయకులు? ఎంతగా అంటే మీకు ఇది కూడా తెలియదు. పుత్రుడు వివాహమైన వెంటనే కాదు, కొన్ని మాసాల తర్వాతనే జన్మిస్తాడని. నేను అమాయకుడినని నీవు నవ్వుతున్నావు. నేనేమో నీవు అజ్ఞాని అనుకుని అంతా వింటున్నాను. నేను అజ్ఞానినా? అయ్యో, నేను చెబుతున్నదేమంటే ఇప్పుడేగా మనకు వివాహమైంది, ఇక సమయం వచ్చినప్పుడు మనకు పుత్రప్రాప్తి కూడా అవుతుంది. కాదు వరాక్షి, కాదు. పుత్రుడు నీ నుంచి కాదు, పరమేశ్వరుని ఆరాధన వల్ల ప్రాప్తిస్తాడు. ఏమిటి? అవును. మా తండ్రి ప్రజాపతి కశ్యపుడు, ఆ దేవర్షి నారదుడు ఇద్దరూ చెప్పారు, పుత్రప్రాప్తి కోసం నేను శివారాధన చేయవలసిందేనట. అదే నిజమైతే తమరు తప్పకుండా తమ మనోవాంఛ నెరవేరడానికి శివారాధన చేయవలసింది. పితాశ్రీ, ఆ దేవర్షి నారదుల మాటలు ఎన్నటికీ అసత్యం కాజాలవు. కాని వరాక్షి, ఒక విచారం ప్రశ్నార్థకమైన ఎదుట నిలిచింది. నిన్ను వదలి శివారాధనకు వెడితే నీకెలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఏ భార్య అయినా కోరుకునేది తాను తన భర్త మంగళ కార్యానికి అడ్డు రాకూడదని. మరి నేను కూడా మీకు అడ్డు తగిలి తమ శివారాధనలో జోక్యం చేసుకోను. నాకు విచారం ఎందుకు అంటే, మన వివాహం జరగ్గానే నిన్ను వదలి ఆరాధనకని వెళ్ళిపోవడం అనేది ఉచితమేనా అని. శివుని సన్నిధికి వెళ్లడంలో అనుచితమే ఉంది? ఆయన సర్వోన్నతుడే. ఆయన ఎదుట నా వంటి బంధువులంతా అల్పులే కదా. సంతోషంగా వెళ్ళండి స్వామి. ఇంత పెద్ద నిర్ణయం చేసే ముందు మా తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉంటుంది. నేననుకోవడం వారు కూడా మీకు హితాన్ని బోధిస్తారు. ఎందుకంటే మీరు ప్రభు భక్తితో ఆశీర్వాదం కోసం వారి శరణుకై పెడుతున్నారు. లేదు, ఇందుకు నేను ఒప్పుకోను. మాత, పితాశ్రీ భవిష్యవాక్కు ప్రకారంగా పుత్రప్రాప్తి కాకుంటే నా విజయయాత్ర సఫలం కావటం జరగదు. మరి పుత్రప్రాప్తికై తపస్సు చేయవలసినదే కదా. అందుచేత నాకు వెళ్ళి తపస్సు చేయ అనుమతి వండి మాత. చూస్తున్నాను ఋషివర్య, పరాక్రముడైన నా పుత్రుని భ్రమింపజేసి మౌనంగా నిలబడ్డారు. లేదు మాత, లేదు. తండ్రి గారిని ఎందుకు తప్పు పడుతున్నారు? ఇటువంటి భవిష్యవాకు దేవర్షి కూడా పలికారు. పితాశ్రీ కాని దేవర్షి కాని అందరూ ఇతరులను అదృష్టహీనులు చేయ ప్రయత్నించేవారే. దేవర్షి నారదుడు దేవతలకు మిత్రుడు, మనకు శత్రువును. ఇటు చూస్తే మీ పితాశ్రీ కూడా. ఏం చెప్పను, ఆ నారదుడు మన దైత్యుల పట్ల సర్వదా కపట భావంతో ప్రవర్తించాడు. అతడి భవిష్యవాక్కులో కపటత్వమే వినిపిస్తోంది.
ఉద్రేకంలో దేవర్షి నారదుణ్ణి తోలనాడడం నీకు ఉచితం కాదు. స్వార్థము మరియు మనోవాంఛ నెరవేరలేదని ప్రతివారు తమ తప్పులు తెలుసుకోకుండా ఇతరులపైనే దోషారోపణ చేస్తారు. అటువంటి వారికి భర్త కనపడడు, తండ్రి, కొడుకు, దేవతలు ఉండరు. నీవు కూడా అటువంటి తప్పే చేయబోతున్నావు. నారదుల వారు ఎల్లప్పుడూ ఎల్ల ప్రాణుల హితము కోరి పరోపకారం చేయ ప్రయత్నిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రణామం మాత. దేవి పార్వతి, ఈ విధంగా మాకేసి తదేకంగా చూస్తున్నావే? దేవాదిదేవా, తమరేమో అసుతోష మహేశ్వర రూపులుగా ప్రసిద్ధులు. అందరి మనోవాంఛలను నెరవేరుస్తారు. నాది కూడా ఓ కోరిక తీర్చండి పరమేశ. నీకు తెలుసు కదా నేనెల్లరి కోరికలు తీరుస్తానని. మరి మేము అడగక అడిగిన మా అర్థాంగి కోరికనే తీర్చకపోతామా? ఏమి నీ కోరిక దేవి? నా కోరిక ఏమంటే గగన విహారం చేస్తూ ఆనందంగా కాశీ వెళ్ళాలని ఉంది. కైలాసంలాగే కాశీ కూడా తమ ప్రియమైన నివాస స్థలం కదా. అక్కడ అసంఖ్యాక శివభక్తులు తమరి సాక్షాత్కారానికై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తమరు వారి భక్తికి, వారి కోరికలకు సముచిత ప్రతిఫలం ఇవ్వవలసిందే. అలాగే పదదేవి, మేము నీ కోరిక తీర్చడానికి తత్పరులమే. కానీ స్వామి, నందికి శివగణాలకు మనం విహారానికి వెళుతున్నట్టు చెప్పాలి కదా. అందుకు అవసరమేం లేదు. నందయ్య, పరమేశ్వరుడు మాతా పార్వతి ఎక్కడికెళ్లారు? ఏం చెప్పను, ఎలా చెప్పమంటావు? వారు ఎక్కడికెళ్లారో ఈ విషయం గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఒకవేళ పరమేశ్వరుడు భక్తుడి పిలుపు విని సహాయం చెయ్య వెళ్ళారేమో. మరి పార్వతీమాత? ఆమె కూడా వెంట వెళ్లే ఉంటుంది. నాకు అనిపిస్తోంది అందర్నీ చకితులు చేయడానికి వారు అదృశ్యులై ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది నందయ్య? ఏమవుతుందయ్యా, వారు ప్రత్యక్షమయ్యేదాకా మనం అందుకు వేచి ఉండవలసిందే. స్వామి, పోనీ మనం కాశీ చేరుకునే ముందుగా మందరాచలంపై కొంత సమయం పాటు విశ్రమిస్తేనో? అలాగే మేము ముందే అన్నాంగా నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తామని. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను ఎంతకాలమైనా కఠోర తపస్సు చేస్తూనే ఉంటాను. నా పట్ల తమరు ప్రసన్నులై నాకు పుత్రుణ్ణి ప్రసాదించేంత వరకు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దైత్యరాజు హిరణ్యాక్షుడా, శివాయ, ఓం నారాయణ నారాయణ. ఓ పరమేశ, అద్భుతం తమరు, తమరి లీలలు అద్భుతమే. ఇది మరి యథార్థమే. తమరు హిరణ్యాక్షుని తపస్సుకు ప్రసన్నులైపోయి అతడికి పుత్రుణ్ణి ప్రసాదిస్తారు. కానీ ఆ పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడో,
ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అనే విషయాలు తమరు తప్ప మరి ఇంకెవరు తెలుసుకోగలరు? చెప్పు ప్రియా, హిమాలయాలు బాగున్నాయా లేక మందరాచలమా? హిమాలయాలే. ఎందుకంటే హిమాలయాలు నీ పుట్టినిల్లు గనక. ఎందుకంటే అక్కడ నా భర్త తపోస్థలం ఉంది, గృహం ఉంది. మరి భర్త గృహం స్వగృహమే అవుతుంది. ప్రియా, అందం నీ ముఖారవిందంపై నిలిచిపోయి ఎంత అధిక సౌందర్యమయమైందంటే ఇక దాని నుంచి దృష్టి మరల్చుకోవడం సాధ్యం కావడమే లేదు. నీ అందమైన నేత్రాలను చూస్తూ ఉంటే అవి ప్రేమసుధతో నిండినట్టుంటాయి. వాటి నుంచి లజ్జ, ఆకర్షణ అనే సుధారసం ఒలుకుతోంది. మధురమైన నీ అధరాలు సుమలేత పుష్పాలలా ఉన్నాయి. నీవు పలికితే పూలతేనెలు కురిసినట్టుంటుంది. నీ అందాల రూపం, లావణ్యం, ఆకర్షణ, మనోహర సౌందర్యం చూస్తూ ఉంటే నా మనోవాంఛ పెరిగి యుగ యుగాల పాటు నీ అందమైన ముఖారవిందాన్ని కళ్ళారా చూసి నా మదిలో నిలుపుకోవాలనుంది. స్వామి, ఈ వింత వ్యక్తి ఎవరు? ఇతడి వింతదనం నీ లీల యొక్క ఫలితమే దేవి. నా లీలేముంది స్వామి? నీవు నా కళ్ళు మూసేశావు. అప్పుడు ఇతడు ఉత్పన్నుడయ్యాడు. అందుచేత ఇతడు అందులో ఒక తప్పలేదు. ఇప్పుడిక ఇతడు రాక్షసులతో నివసించాలి. అందుచేత ఇతడు రాక్షస రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నీవే ఇతన్ని పెంచి పెద్ద చేయవలసి ఉంటుంది. నేనా? అవును. ఈ బాలుడు తన నిర్ధారిత స్థానం చేరుకునేదాకా నీవే పెంచి పెద్ద చెయ్యాలి. కానీ ఇతడి నిర్ధారిత స్థానం ఎక్కడుంది? కొంత సమయం పిమ్మట విషయమంతా నీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తమన్ని పిలుస్తున్న ఈ భక్తుడెవరు స్వామి? ఆ హిరణ్యాక్షుడే పిలుస్తున్నాడు. ఈ బాలకుడి తండ్రి. ఏమిటి? అవును దేవి, ఈ అంధుడు అతడి పుత్రుడే అవుతాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
శివాయ. ఓం నమః శివాయ. హ! నా శివారాధనకు విఘ్నం కలిగించే దుష్టుడా, ఎవడవు నీవు? అరే, ఎవడవరా నీవు? హిరణ్యాక్ష, నీ యొక్క తపస్సు ఫలించింది. అంధకాసురుడు నీ యొక్క పుత్రుడే. నా పుత్రుడా? అంధకాసురుడు నా పుత్రుడా? అయితే నా పుత్రుడు అంధుడా? ఈ అంధుడైన పుత్రుడికి తండ్రినే నేనేం చేయగలను శివశంకర? నేను తమ నుంచి పుత్రుణ్ణి కోరాను, అంధపుత్రుని కాదు. ఇలాంటి పుత్రుడు నాకేం సహాయం చేస్తాడు? నేనే ఇతనికి సహాయం చేయాలి. నా స్వేదం నుంచి జనించిన నీ ఈ పుత్రుడు అద్భుతమైన వాడు హిరణ్యాక్ష. నిన్ను స్పర్శించగానే ఈ బాలకుడు పూర్ణ యువకుడైపోయాడు. ఇక ఇతడు స్పర్శించగానే నీలో దాగి ఉన్న శక్తులన్నీ కూడా వెలుపలికి వస్తాయి. అన్ని శక్తులు నా శివశంకర? అవును. ఇక 1000 రాక్షసుల బలం నీకు ప్రాప్తిస్తుంది. అంధకాసురుడు నీకు ఎంతో అదృష్టాన్ని కలిగించగలవాడవుతాడు. కానీ శివశంకర, చింతించబోకు హిరణ్యాక్ష. తన తపోబలం చేత కొంతకాలం పిమ్మట ఇతడు అందాన్ని, దృష్టిని కూడా పొందగలుగుతాడు. ఇతడు అందగాడు, దృష్టి సహితుడు అవుతాడు. ఓ దేవాది దేవా శివశంకర, తమరు చూపిన కృప వల్ల నేను ధన్యున్నయ్యాను. నా మనసు ఎల్లప్పుడూ తమరి నామస్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు మహాసూర్యుడైన దైత్యుడు హిరణ్యాక్షుడి పుత్రుడవు అంధకాసుర. నీ తండ్రికి సహాయం చేసి ఆయన వంశగౌరవం పెంపొందించు. నీకు శుభమగుగాక. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తమను నా భుజాలపై ఎక్కించుకుని మీరు కోరిన చోటికి చేరుస్తాను. పుత్ర, నీవు చూడనైనా చూడలేవు. నన్ను గమ్యస్థానానికి ఎలా చేరుస్తావు? తమరే నాకన్నీ చూపిస్తారు తండ్రి. పదండి, నా భుజాలపై ఎక్కండి. నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, తమరు హిరణ్యాక్షుడికి అంధపుత్రునిచ్చారు. కానీ వాడెంత బలవంతుడంటే వాణ్ణి ప్రపంచంలో ఎవ్వరూ ఎదిరించనేలేరు. మాతా, మాతా, మాతా ప్రణామం. దీర్ఘాయుష్మాన్ భవ. మాతా, నా శివారాధన ఫలించింది. నా తపస్సుకు వరాల రూపంలో నేను అపార శక్తివంతుడైన పుత్రుని పొందాను. అంధకాసురుడు, హ! పుత్ర, నీ పితామహికి ప్రణామం చెయ్యి. ప్రణామం పితామహి. దీర్ఘాయుడివి కాపుత్ర. తండ్రి హిరణ్యాక్ష, తమరు నా స్పర్శ వల్ల అపార శక్తివంతులైపోయారు. ఇక తమరు తమ విజయ యాత్రను, మనోవాంఛను సిద్ధించుకోండి. అంధకాసురుడు చెప్పినది ఆలోచించు నాయనా. ఇప్పుడు నీవు అనుకున్నవన్నీ సాధించాలి. భూలోకంపై సంపూర్ణ విజయాన్ని పొంది దాన్ని దైత్య పాతాళాలకు తీసుకెళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు నిన్నెవరైనా ఎదిరించినట్లయితే వారిని సంహరించు. తమరు నిశ్చింతగా ఉండండి మాత. నేను మొట్టమొదట ఆ పనే చేస్తాను. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై. మహాబలశాలి అంధకాసురుడికి జై. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై.
ఓ శూరవీరులైన అసురులారా, దైత్యమాత దితి యొక్క ఆదేశానుసారం మనం ఈ భూలోకాన్ని దైత్యుల సామ్రాజ్యమైన పాతాళ లోకానికి తీసుకువెడదాం. ఈ సంపూర్ణ మానవ జాతిని మన అధీనం చేసుకుందాం. మహాచూరుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మనం అందరినీ సంహరించి దైత్యుల కీర్తిని పెంచాలి. నారాయణ 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 నారాయణ. వారు గనక దైత్యులకు దాసులమని అంగీకరించి పాతాళ లోకానికి రాకపోతే మనం వారిని ఇక్కడే సంహరించేద్దాం. శివ 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 శివ. సంహరించే ఆలోచన నీకెప్పుడు విశ్రాంతియే లభించదు నారదా. దౌర్జన్యం ఇంకా విస్తృతమవుతోంది. నిర్దోషులందరూ బాధలకు గురి అవుతారు. ఆ పైన నీ పని కూడా పెరిగిపోతుంది. నారాయణ నారాయణ. నారదా, ఎంతవరకు కష్టాలు దౌర్జన్యము లోకంలో ఉంటాయో అంతదాకా నీ జాతకంలో విశ్రాంతి రేఖ రాసి పెట్టి లేనట్టే.